హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిఫరెంట్గా వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే షేప్స్ ఇవి. ఏంటంటే ఏబిసిడీలు, నెంబర్లు, ఇలా డిఫరెంట్ షేప్స్తో. ముందుగా ఒక కప్పు బియ్యపిండి తీసుకోండి. ఒక కప్పు బియ్యపిండికి 2 కప్పులు, మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి కొలిచామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకొని ఈ బియ్యపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక మందపాటి పాత్రని పెట్టుకొని, నేను కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాగా మరగనివ్వవసరం లేదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. బాయిల్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం బియ్యపిండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉండలు ఫామ్ అయిపోతుంది. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో ఇలా తిప్పుతూ ఉన్న తర్వాత రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటాము. తిప్పుతూనే ఉండండి, ఇంకో పని పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇది ఉండలు ఉండలు అయిపోతుంది. వేసినప్పుడు ఏంటంటే మళ్ళీ షేప్స్ కరెక్ట్గా రావు. 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అలా తిప్పుతూ ఉండకపోతే ఏంటంటే ఆ గిన్నెకి కూడా అంటుకుపోతుందండి పిండి అనేది, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, పేస్ట్ లాగా అయిపోతుంది ఇది. చూడండి పిండి ఉడికిపోయింది అనడానికి అలా బబుల్స్ వస్తాయి చూడండి, అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇంకా వాటర్ అన్నీ అయిపోతే అలా బబుల్స్ వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఆ పిండిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పిండిని చల్లారబెట్టుకున్న తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని గ్లాస్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకొని ఆ పిండిని ఈ కవర్లో వేసుకోండి. ఎందుకంటే మనం కావాల్సిన షేప్ వేసుకోవడానికి ఇది ప్రిపరేషన్. మనం జిలేబీలకి వాటికి వేసేటప్పుడు ఇలాగే చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. సో మనం వడియాలు ఎలా అయితే వేసుకోవాలనుకుంటున్నామో, అంటే ఎంత లావుగా అయితే వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మీరు హోల్ పెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఏబిసిడీలు వేస్తున్నాను. మా అమ్మాయి అయితే ఈ ఏబిసిడీలు నెంబర్స్ చూస్తూ అవేంటో చెప్తూ తింటూ ఉంటుందండి. అందుకని నేను ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. దీంట్లో మనం కారం, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవేం వేయలేదు, జస్ట్ ఓన్లీ ఉప్పు, బియ్యపిండే. సో అందుకని పిల్లలకి ఏమీ ఇది ఉండదు, కారం అనిపించదు వాళ్ళకేమీ, చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఏబిసిడీలు ఇలా సర్కిల్స్ వేసుకోవచ్చు, ట్రయాంగిల్స్ వేసుకోవచ్చు. నేనేమో ఆల్ఫాబెట్స్ వేశాను, అంటే ఏబిసిడీలు వేశాను, నెంబర్స్ వేశాను, అండ్ మ్యాథమెటిక్స్లో యూజ్ చేసే షేప్స్ వేశాను. అదే ట్రయాంగిల్ ఒకటి, స్క్వేర్, రెక్టాంగిల్ ఇలాంటివన్నీ వేశానండి. ఎందుకంటే అవి ఫ్రై చేసినప్పుడు వాళ్ళకి చెప్తూ మనం తినిపించవచ్చు. ఇవి బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి కూడా. చూసారు కదా, అవి ఎండిపోయిన తర్వాత మనకి ఒక రోజులో ఎండిపోతాయండి. ఇవి చాలా ఈజీగా ఎండిపోతాయి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి వీడియోని మీకు నచ్చినట్టయితే.